హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. అందులో భాగంగా ఈరోజు డే 94 అంటే 93 days కంప్లీటెడ్. 93 వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదంటే అదేవిధంగా ఇంకో 4 టైటిల్స్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డే 50, డే 72 ఈ 2 వీడియోస్ కనిపిస్తే అవి ఫార్ములా వీడియోస్. వాటి ద్వారా మీరు ఆ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకొన్ని టైటిల్స్ కనిపిస్తాయి. 1 మార్క్ ప్రాబ్లమ్స్ అని, మోడల్ పేపర్స్ అని. వాటిని కానీ టచ్ చేస్తే 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుండి 1 by 1 చాప్టర్ వైజ్ చూడొచ్చు. లేదా మోడల్ పేపర్స్ ఓపెన్ అవుతాయి. ఆ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కంప్లీట్గా వినొచ్చు. ఓకేనా? ఎండింగ్లో అయితే ఈ వీడియోకి ఎండింగ్లో డే 73, 75 ఉంటాయి. సో అవి చూసి ఆ వీడియోస్ చూడొచ్చు అక్కడ నుండి. ఈ విధంగా ప్రతి వీడియో డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 94. సో ఈరోజు మనం మోడల్ పేపర్ చెప్పుకుందాం. సో మోడల్ పేపర్ 1 ఇది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన 2 మోడల్ పేపర్స్లో ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ వచ్చి రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో డే 95లో ఉంటుంది సెకండ్ మోడల్ పేపర్. ఓకే, సరే. మీకు అట్లా ఇక్కడ క్వశ్చన్ పేపర్ మోడల్ కనిపిస్తూ ఉంటుంది కదా. క్వశ్చన్ పేపర్ నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తానో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ సెక్షన్ 1. సెక్షన్ 1లో 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి 12 ఉంటాయి. 12 మీరు చేయవలసిందే. ఓకే, సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఏమి ఇచ్చాడు? 2 పాజిటివ్ ఇంటీజర్స్ A and B ఆర్ రిటర్న్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మీకు కనిపిస్తా కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లమే మనం చెప్పాం. డే 80లో ఉంది. సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. సో డే 80 నుండి ఆ ప్రాబ్లం మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చి డే 81లో చెప్పుకున్నాం. మోడల్ ప్రాబ్లం అన్నమాట. అయినా ఒకసారి చూడండి. ఏమి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అడిగాడు. సో ఆప్షన్స్ ఏది ABCD ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ అని పెట్టి ఏదో చూద్దాం. ఏమి ఇచ్చాడు క్వశ్చను? ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో పెద్ద పాలినామిల్ ఇచ్చాడు. దీని డిగ్రీ వచ్చి 3, క్యూబిక్ పాలినామిల్ ఇచ్చాడు. సో ఎక్స్ టర్మ్ ఏముంది? 5x ఉంది. దీని సింబల్ వచ్చి పాజిటివ్. సో ఆన్సరు 5 ఉండాలి ఆప్షన్లో, లేదా +5 ఉండాలి. సో చూశారంటే ఏమి? C 5 ఉండొచ్చు, +5 ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆప్షన్లో -5 పెట్టి కూడా ఇస్తాడు. అందువల్ల చెప్తాను ఇంకేం లేదు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం వచ్చి రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4. సో ఇది మనము డే 81లో సేమ్ ఇలాంటి క్వశ్చనే ఉంది. సేమ్ ఇదే మరి డిగ్రీ 4తో హ్యావింగ్ కాన్స్టెంట్ యాజ్ ఏ టర్మ్ -6. లేదు ఒకసారి చెప్పండి సార్ అంటే సింపుల్గా ఎలా రాస్తాను చూడండి. సో ఇదేమిది? పాలినామియల్ కాబట్టి P(x) = డిగ్రీ ఎంత ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి x⁴. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ -6 అన్నాడు కాబట్టి -6. సింపుల్గా ఇలా రాసేయచ్చు. క్లియర్? డిగ్రీ పవర్ 4 -6 సింపుల్గా అయిపోద్ది. కొంచెం పెద్దదిగా రాయాలన్నా రాసుకోవచ్చు చూడండి. లేదు ఇంకొంచెం ఇంత ఎక్కువగా కావాలనుకుంటే x⁴ + x³ + x² -x -6 ఇలా ఏవన్నా మనం పెట్టుకొని ఏ విధంగా అన్నా రాసుకోవచ్చు. మనకి కంపల్సరీ ఏమంటే x⁴ ఉండాలి, కాన్స్టెంట్ -6 ఉండాలి. ఈ రెండే క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఆ 2 కంపల్సరీ. మిగిలినవి ఏమన్నా పెట్టచ్చు. దీని కోఎఫిషియంట్ కావాలంటే 3 కూడా పెట్టచ్చు. 3 కాదు -2 ఏమన్నా పెట్టండి మీ ఇష్టం. బట్ ఈ 2 కంపల్సరీ, ఎందుకంటే క్వశ్చన్లో చెప్పాడు కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం.
రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ టు ప్యారలల్. సో ఇది చెప్పుకున్నాం మనం. సేమ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం ఏది డే 82లో చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నాం. అయితే మోడల్ చెప్పుకున్నాం. దేనిలో చెప్పుకున్నాం అంటే డే 84లో చెప్పుకున్నాం మోడల్ ప్రాబ్లం. సో కామన్ డిఫరెన్స్ ఫార్ములా కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీకు అదే విధంగా ఉంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. సిక్స్త్ ప్రాబ్లం ఇదే వాల్యూస్తో మనం ప్రాబ్లం చెప్పుకున్నాం. డే 85లో చెప్పుకున్నాం. ఇన్ ది అడ్జస్టెడ్ ఫిగర్ ఇఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 2 cm, బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 cm అండ్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 5 cm. ఇదే ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం డే 85లో. సో నేర్చుకోవచ్చు, ఇబ్బందిలే. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూద్దాం. సో సెవెంత్ ప్రాబ్లం కూడా మనం చెప్పుకుందే. ఏమి విచ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో డే 86లో చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇది కూడా మనం చెప్పుకున్న ప్రాబ్లమే. ఎయిత్ది కూడా మనం చెప్పుకున్న యాజ్ ఇట్ ఈస్ డే 87లో సేమ్ ప్రాబ్లం. మీకు 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుండి చెప్పానంటే మనము డే 80 నుండి డే 90 వరకు చెప్పుకున్నాం. ఓకేనా. అక్కడంతా మనం చెప్పుకున్నవంతా 1 మార్క్ ప్రాబ్లమ్స్ మీదే. 11 వీడియోస్ ఉంటాయి, 11 చాప్టర్స్ నుండి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ 12 ప్రాబ్లమ్స్ కదా 11 చాప్టర్స్ అంటారేమి? ఒక్క చాప్టర్ ఉంది పాలినామిల్స్, అందులో నుండి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల అనమాట మనకి 11 వీడియోస్ వచ్చాయి. ఇంకా 91 నుంచి మీకు తెలిసిందే పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉంటాం మనం. ఓకే, ఇప్పుడు ఎన్నోది 9th ప్రాబ్లం. సో 9th కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇది ఫార్ములా అనమాట. 9th వన్ ఫార్ములా అంటే 72 డేలో ఉంటుంది. ఈ 72లో మనకి ఏమంటే సెమిస్టర్ 2కు సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఉంటాయి ఎక్సెప్ట్ స్టాటిస్టిక్స్ తప్ప. స్టాటిస్టిక్స్ తప్ప. ఓకేనా. ఎందుకు అంటే స్టాటిస్టిక్స్ మనం సపరేట్గా చేసుకున్నాం. సో ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని మీద ఒక ప్రాబ్లం చెప్పడం. సో అందువల్ల స్టాటిస్టిక్స్ వరకే చెప్పినాం. అది తప్పించి మిగతా అన్ని డే 72లో ఉంటుంది. నెక్స్ట్ ఏమి 10th ప్రాబ్లం. ఇది కూడా మనం చెప్పుకుందే 10th ప్రాబ్లం కూడా. సో డే 90లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఓకేనా. 11th ప్రాబ్లం కూడా మనం చెప్పుకుందే డే 88లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. ఓకే. అయితే ఇది ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఎందుకంటే ఇది డయాగ్రామ్ అనమాట. అందువల్ల ఇంకొంచెం బెటర్గా ఇద్దామన్న ఉద్దేశంతో. క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents డాన్ ఫ్రమ్ an external point to the circle. 2 tangents అన్నాడు. సో ఫస్ట్ సర్కిల్ గీసుకుంటాం, దీనికి 2 tangents గీయాలి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి. సో ఎక్స్టర్నల్ పాయింట్ ఇది పాయింట్ పి, ఇది సెంటరు ఓ, ఇది వచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది ఇంకో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇది సింపుల్గా ఏమే జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వ్ 2 tangents ఫ్రమ్ an external point to the circle. అంతే చాలు. రేడియస్ కావాలంటే హ్యాపీగా పెట్టుకోండి, ఇబ్బందిలో. కొంతమంది ఇలా రాస్తారు, ఈ డయాగ్రామ్ని ఇలా కూడా గీస్తారు, తప్పులేదు, గీయచ్చు. ఓకేనా. ఇంకొంతమంది ఈ లైన్ కూడా గీస్తారు, కాకపోతే ఈ రెడ్ కలర్తో గీసిన దానిలో ఇది ఒక్కటే అనవసరం, మిగిలిందంతా ఇంపార్టెంట్. రేడియస్ గీసినా తప్పులేదు. ఓకే. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఇది కూడా మనము డే 83లో చెప్పుకున్నాం మోడల్ ప్రాబ్లం. క్వాడ్రాటిక్ అంటే విచ్ హ్యావ్ 1 రూట్ ఇచ్చాడు, 1 యాజ్ ఏ 1 రూట్ ఆఫ్ ఇస్. మనము 2 అనే నెంబర్తో చెప్పుకున్నాం, అంతే, ఇంకేం లేదు. సో మీరు చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే 12 ప్రాబ్లమ్స్లో 1 మార్క్ ప్రాబ్లమ్స్
యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయి? 1, ఇది కూడా సేమ్ కదా, 1 2 3 4 5 6 7 8 ప్రాబ్లమ్స్ వచ్చాయి. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చాయి ఒకసారి చూద్దాం. 1 2 3, సో టోటల్ 11 వచ్చాయి. మరి ఇంకో ప్రాబ్లం, అది ఫార్ములా, అది అట్లా మనం చెప్పుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇవంతా ఒకసారి నోట్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. టైం దగ్గరగా ఉంది మనకి, ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్కే ఉంది, అందువల్ల. ఓకేనా, నోట్ చేసుకోండి డేస్ అన్నీ. నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2 అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇవి ఎన్ని ఇస్తాడంటే ఒక 8 ఇస్తాడు. ఓకేనా, 8 ఇస్తాడు, 8 చేయాల్సింది. మనకి ఆప్షన్స్ ఎక్కడ వస్తాయంటే 8 మార్క్స్ ప్రాబ్లంలో ఆప్షన్స్ వస్తాయి, చాయిస్ అనమాట. 2 క్వశ్చన్స్ ఇచ్చి 1 రాయమని, మిగిలిన ఎక్కడ చాయిస్లే, అన్నీ అటెంప్ట్ చేయాల్సింది. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఏమి, అదే 13th ప్రాబ్లం అనమాట. ఏమది? క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్. సో ఇది మనం చెప్పుకున్నాం, డే 5లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం. మీకు ఈ తేడా తెలియాలని రెడ్ ఇంక్తో రాసేవంతా సేమ్, ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూస్తో మనం చెప్పుకున్నామని. అదే బ్లూ ఇంక్ అయితే చెప్పుకున్నాము, మోడల్ అని పక్కన పెట్టాను అంటే ఆ ప్రాబ్లం అయితే చెప్పుకున్నాం, కానీ ఆ వాల్యూస్ ఉండదు, జస్ట్ వాల్యూస్ మార్చి ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. చూడండి ఇప్పుడు 14th వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే. ఇది కూడా మనం చెప్పుకున్నాం, 14th ప్రాబ్లం కూడా డే 83లో చెప్పుకున్నాం. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఇది యాక్చువల్గా అయితే 1 మార్క్ ప్రాబ్లం, ఒక్కొక్కసారి 2 మార్క్స్లో కూడా అడిగారు. చూసారా, మనం చెప్పుకుందేమో 1 మార్క్, బట్ ఇక్కడ 2 మార్క్స్లో అడిగారు. సో అలాంటి ఛాన్సెస్ ఉంటుంది, అదే అదృష్టం అన్నమాట. 1 మార్క్ రావాల్సిన చోట 2 మార్కులు రావడం. నెక్స్ట్ 15th ప్రాబ్లం, ఇదైతే మనం చెప్పుకోలేదు. ఓకేనా, నేను మ్యాక్సిమం మా పిల్లలకైనా సరే సర్కిల్స్, ట్రయాంగిల్స్లో సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ లిమిటెడ్గా ఇస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ ఆ చాప్టర్స్లో. ఆ 2 ట్రయాంగిల్స్, సర్కిల్స్ అనే 2 చాప్టర్స్. సో ఇది వచ్చి SAS రూల్ గురించి అనమాట. ఇది వచ్చి ట్రయాంగిల్స్ అనే చాప్టర్, 6th చాప్టర్ అయినా ట్రయాంగిల్స్లో ఉంటుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే హ్యాపీగా ఎత్తుకొని చూడొచ్చు. 9th క్లాస్లో కూడా ఉంటుంది ఇది. ఓకే, కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి నేను చెప్పాల అంతే. నెక్స్ట్ 16th ప్రాబ్లం, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నాం డే 40లో, సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 17th ప్రాబ్లం, ఓకే, ఇది కూడా మనం చెప్పుకున్నాం. 17th ప్రాబ్లం కూడా చెప్పాం, ఏ దానిలో ఉందంటే డే 87లో ఉంది, సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 18th ప్రాబ్లం, సో ఇది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోలేదంటే అదే రీజన్, ఇది వచ్చి సర్కిల్స్ అనే చాప్టర్ నుండి చెప్తున్నా క్వశ్చన్. సో ఈ 2 చాప్టర్స్ వరకు నేను అవాయిడ్ చేసి ఉందా. మీరు కావాలంటే ఈ చాప్టర్స్లో ఆ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు అట్లా క్వశ్చన్ పేపర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, ఎత్తుక్కోవచ్చు. కన్ఫ్యూజ్ ఉండకూడదని అనమాట, సింపుల్గా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ డే 90, డే 19. సో ఇది వచ్చి డే 64లో మనం చెప్పుకున్నాం. 19th ప్రాబ్లం డే 64లో చెప్పుకున్నాం మోడల్. చూడండి బ్లూ ఇంక్తో రాసిన, బ్లూ ఇంక్తో అంటే వాల్యూ మార్చి అడిగారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ కట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఆఫ్ ఎడ్జ్. సో ఇది ఒక్కసారి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను చూడండి. ఇది క్యూబ్, ఈ క్యూబ్ నుండి ఏం చేశారు? ఒక కోన్ని కట్ చేశారు. కోన్ అంటే ఇక్కడే కదా ఉంటుంది. సో సేమ్ దీనిలాగా పాజిబిలిటీ అయ్యేంత హైయెస్ట్లో కట్ చేసాం. కట్ చేస్తే వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సో వాడు ఇచ్చిన లిస్ట్ రాసుకుంటాము. దీనికి వచ్చి సైడ్ కదా ఉంటుంది, సైడు లేదా ఎడ్జు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7.
దీనికి హైట్, ఈ కోన్ హైట్ కూడా 7 అవుతుంది. ఇది డయామీటర్ అవుతుంది చూడండి, ఇది డయామీటర్ కోన్కి. మనం ఇలాంటి పావులను చెప్పుకున్నాం ఒకటి చూడండి, డే 64లో ఉంటుంది, అయినా ఎందుకన్నా మంచిదని చెప్తాండ. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 7. అప్పుడు రేడియస్ ఎంత? 7/2. అంటే 7/2 కానీ పెట్టుకోండి, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ వాడు అదంతా రాదుకుందాం. ఏది? ఎడ్జ్ ఆఫ్ క్యూబు ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ ఆఫ్ కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కోన్, రేడియస్ కాదు డయామీటర్ కదా ఫస్ట్ ఉండేది. సో డయామీటర్ ఆఫ్ కోన్ డి ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2, దట్ ఈక్వల్ టు 7/2 అన్నీ రాసుకున్నాం కదా. ఇంకా వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ కోన్, ఏం ఫార్ములా? కోన్ వాల్యూమ్కి π/2, π r² h. వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3. వాల్యూమ్ ఆఫ్ కోన్కి ఫార్ములా 1/3 π r² h. ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల నేను చెప్పేది చూడండి. ఈ 1/3 కానీ పెట్టలేదు అంటే ఖచ్చితంగా అది ఫార్ములానే, కానీ అది సిలిండర్కి వెళ్ళిపోద్ది. 1/3 పెడితేనే అది కోన్గా మెన్షన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3, π అంటే 22/7, ఆర్ అంటే 7/2. సో 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ అంటే 7. అవునా? సో క్యాన్సిలేషన్ చేద్దాం. 7 క్యాన్సిల్, 2 1 0, 2 11 0. సో 11 ఇంటూ 7 ఇంటూ 7 49. 49 ఇంటూ 11 ఎంత వస్తుంది? 11 9 44 6 53/6. సో దీన్ని మళ్ళీ డివిజన్ చేసుకోండి, ఆన్సర్ అది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఇది ఆన్సర్. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి, అందువల్ల నేను చెప్పిన మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 19 చెప్పుకునేసాం కదా. 20. సో 20 వచ్చి ఫార్ములా అనమాట. ఈసారి మోడల్ పేపర్లో ఫార్ములాస్ ఎక్కువ అడుగుంటారు. సో ఇది వచ్చి డే 50లో చెప్పుకున్నాం. సెమ్ 2లోకి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఇక్కడ ఏది వదల్లా. ఓకేనా? ఓన్లీ స్టాటిస్టిక్స్ మాత్రమే అలా డిజైన్ చేసుకున్నాము, దీనిలో మాత్రం అలా లేదు. సెమిస్టర్ 1లో ఉండే అన్ని ఫార్ములాస్ డే 50లో ఉంది. సో ఇక్కడ అడిగింది ఏమి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒకవేళ కావాలంటే ఈ ఫార్ములాకి నేను చెప్తాను, బట్ ఆ వీడియోలో మీకు అన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ దానికి ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ మొత్తం రాయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇది రాయాలి. జస్ట్ ఇది రాసేస్తే మార్కులు ఇవ్వడం. సో సెకండ్ వన్ కూడా పూర్తిగా రాయాలి. ఏమని? డిస్టెన్స్ ఫ్రమ్ హారిజాన్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ హారిజాన్ అండ్ ఏ పాయింట్ x, y. ఇలా సెంటెన్స్ పూర్తిగా రాసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా రాయాలి. x² ప్లస్ y² రూట్ ఆఫ్. ఇది ఓకేనా? 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. మనం చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 అంటే 4 ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వచ్చాయి, ఒక ఫార్ములా వచ్చింది. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చాయి? 1 19లో 1. సో మొత్తం 6 ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు, ఒక 2 చేయలేని విధంగా మనం ఇచ్చాం. ఎందుకంటే వాటిలో ప్రాబ్లమ్స్ నేనే ఎక్స్ప్లెనేషన్ చేయలే. సో ఇక్కడ నాదే ప్రాబ్లం, ఎందుకంటే నేను సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను మీకు, ఇంకేం లేదు. అందువల్ల ఈ చాప్టర్ నుండి కొంచెం
ఎక్కువగా మీరు చేయలేకపోయే వీడియోసే మన దగ్గర ఉంటాయి. ఎందువల్లంటే దీనిలో లిమిటెడ్ వీడియో, చాలా లిమిటెడ్. ఓకేనా? వీడియోస్ అయితే ఉన్నాయి. దీనిలోనూ 1 మార్క్స్ చెప్పాను, దీనిలోనూ 1 మార్క్స్ చెప్పాను, 4 మార్క్స్ చెప్పాను, 8 మార్క్స్ చెప్పాను, 2 మార్క్స్ చెప్పాను, కానీ లిమిటెడ్గా చెప్పాను. ఓకేనా? మిగతా వాటిల్లో అలాంటి ప్రాబ్లం లేదు. సేమ్ ప్రాబ్లం అన్నా ఉంటుంది, మోడల్ ప్రాబ్లంలో అన్నా ఉంటుంది మిగతా చాప్టర్స్లో. ఈ 2 చాప్టర్స్లో మాత్రం ఈ విధంగా తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది మా స్టూడెంట్స్ కూడా, మా స్కూల్లో కూడా పిల్లలకి ఈ 2 చాప్టర్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. అదే ఏ గ్రేడ్ స్టూడెంట్స్కి అయితే ఇబ్బంది లేకుండా పోయింది, కానీ మిగిలిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అయింది. అందువల్ల ఆ ఉద్దేశంతోనే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. క్లియర్ సార్? డేస్, నెంబర్స్, అది క్వశ్చన్ నెంబర్స్ నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3 ఇవి వచ్చి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా 8 ఉంటాయి. సో అన్నీ చేయవలసిందే. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 21st ప్రాబ్లం. ఇది మనం ఎక్స్ప్లెనేషన్ చేసాం, డే 71లో ఉంటుంది. మోడల్ ప్రాబ్లం అనమాట. అయినా ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఇచ్చాడు. అంటే క్వశ్చన్స్ తయారు చేయమన్నా. చూడండి, 1 కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షెఫ్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. క్యాలిక్యులేట్ ది ప్రాబిలిటీ దట్ ది డ్రాన్ విల్ బి అన్ యాస్. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఉంది దీనిలో. యాస్ రావడానికి ప్రాబిలిటీ చూడండి, నేను సింపుల్గా రాస్తా, బట్ స్టెప్పులన్నీ మీరు రాయాలి. పి ఆఫ్ ఈ కదా, స్టెప్పులన్నీ రాయాలి. టోటల్ ప్రాబబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబబుల్ అవుట్కమ్స్, మళ్ళీ ఫార్ములా, డెక్ ఆఫ్ కార్డ్లో, ఇలా స్టెప్పులన్నీ మీకు దీనిలో ఉంటుంది. రాయొచ్చు. వాల్యూ మాత్రం ఎంత వస్తుందో చెప్తా చూడండి. యాస్ మనకి ఎన్ని ఉంటాయి? బ్లాక్ కలర్స్లో 2 ఉంటాయి, రెడ్ కలర్స్లో 2 ఉంటాయి, టోటల్గా 4/52. క్యాన్సిలేషన్ చేస్తే 1/13 వస్తుంది. అయితే దీంతో ఆపేలా కింద మళ్ళీ ఏం చెప్పారు? నౌ క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వాడు అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఇంకో 4 క్వశ్చన్స్ మనం క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయకపోతే 2 మార్క్స్ కట్ అయిపోతాయి, లేదా 3 మార్క్స్ కట్ అయిపోతాయి. దీనికి 1 మార్క్ వేసి మిగిలినవన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త, క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ యాస్ అన్నాడు కదా. సో అదే మాది నా సొంతంగా ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్? సో ఈ విధంగా ఇంకో 3 క్వశ్చన్స్ మీరు తయారు చేయండి. ఓకేనా? క్లియరా? అన్నీ నేనే చెప్పేస్తే మీకు రావాలి కదా, అందువల్ల ఒకటి నేను చెప్పా. సో నేను చెప్పింది ఏమి? రెడ్ కింగ్ రావడానికి ప్రాబిలిటీ. క్వశ్చన్ చెప్తే చాలు, ఆన్సర్ చేయవలసిన పని లేదు. వాడు ఏమన్నాడు? క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. క్రియేట్ చేయమన్నాడు అంతే. అండ్ సాల్వ్ అనలేదు. అండ్ సాల్వ్ అని ఉంటే వాటిని కూడా సాల్వ్ చేసి చూపించు, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఇది వచ్చి డే 76లో చెప్పాం. ఇదేమిది అంటే ఫార్ములా అన్నమాట. మోడ్కి ఫార్ములా. మనం సేమ్ మోడ్ గురించి డే 76లో ప్రాబ్లం చెప్పాం, ఫార్ములా చెప్పి మళ్ళీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. సో ఈ వీడియో చూస్తే మీకు ఫార్ములా వస్తుంది, ప్లస్ మోడ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో కూడా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ డే 23. ఇది వచ్చి డే 90. సారీ, నేను క్వశ్చన్ నెంబర్ని డేస్గా చెప్పేస్తాను, కొంచెం అక్కడ అడ్జస్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించుకుంటాను అంతే. ఇది క్వశ్చన్ నెంబరు, ఇది డే, అందుకే రౌండ్ చేస్తాను. డేకి అయితే రౌండ్ చేస్తాను, క్వశ్చన్ నెంబర్కి అయితే బ్రాకెట్ పెడతాను. చెప్పేటప్పుడే నేను అడిక్కడికి అన్ని డే 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 అని వేస్తాను, ఇంకేం లేదు. సరే, క్వశ్చన్ నెంబర్ 23లో డే 59లో ఉంటుంది ఈ క్వశ్చన్. సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్, ఇదే వాల్యూస్తో మనం చెప్పుకున్నాం ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇది కూడా మనం చెప్పుకున్నాం, డే 13లో చెప్పుకున్నాం, సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 25 క్వశ్చను ఫార్ములా అడిగారు. సో డే 72లో చెప్పుకున్నాం, సేమ్ 2కి సంబంధించిన ఫార్ములాస్.
ఏం ఫార్ములాస్ అడిగాడంటే ఐడెంటిటీస్, ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్. ఇవి 3 ఉంటాయి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. అయినా ఒక్కసారి వినండి, నేను చెప్తాను అయినా సరే. ఎందుకంటే ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇవి రేషియోస్, ట్రిగనామెట్రిక్ రేషియోస్. కానీ ఇక్కడ అడిగింది ఏమి, ఐడెంటిటీస్ అడిగాడు. సో ఐడెంటిటీస్ 3 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ సీక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొంతమంది ఈ ఫార్ములానే ఇంకెలా రాస్తారంటే సీక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటాగా కూడా ఐడెంటిటీ రాస్తారు. రెండు తప్పు కాదు, రెండు ఒకటే. జస్ట్ ఇక్కడ ఉండేది అవతల సైడ్కి వెళ్తుంది అంతే. నేను ఇవి చెప్పిస్తాను ఎందుకంటే ఒకే పద్ధతిలో నేర్చుకుంటారన్న ఉద్దేశంతో. మూడోది కోసిక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. రిమైనింగ్ ఈ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ 72లో ఉంటాయి, సెమ్ 2ది. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేశారా ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఫార్ములాస్ గురించి ఎన్ని క్వశ్చన్స్? 1 మార్కులో ఒకటి అడిగాడు, 2 మార్క్స్లో ఒకటి అడిగాడు, మళ్ళీ 4 మార్క్స్లో 2 అడిగాడు. అంటే ఎంత? 11 మార్క్స్ ఓన్లీ ఫార్ములాస్ మీదే తయారు చేశారు. ఈసారి మన గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ మోడల్ పేపర్. మళ్ళీ చెప్తాండ, ఇది మోడల్ పేపర్. ఒకవేళ రేపు పొద్దున అంటే ఎల్లుండి నెక్స్ట్ వీక్ జరగబోయే మీ ఎగ్జామ్లో ఈ విధంగా వచ్చేదానికి ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి అన్నీ చూసుకోండి. ఓకే, మీకు మళ్ళీ చెప్తాండ చూడండి. డే 50లో ఫార్ములాస్ ఉంటాయి, డే 72లో ఫార్ములాస్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ మాత్రం నెక్స్ట్ 73 నుండి ఉంటాయి. 73 నుండి స్టాటిస్టిక్స్ స్టార్ట్ అయింది. అక్కడ స్టెప్ డివియేషను, ఫస్ట్ స్టెప్ డివియేషన్ చెప్పుకున్నాం, తర్వాత అజూన్ మీన్ మెథడ్ చెప్పుకున్నాం, తర్వాత డైరెక్ట్ మెథడ్ చెప్పుకున్నాం, ఆ తర్వాత మోడ్ చెప్పుకున్నాం, తర్వాత మీన్ చెప్పుకున్నాం. ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకున్నాం, కన్ఫ్యూజ్ మీకు ఉండకూడదు. క్లియర్? నెక్స్ట్ వస్తాం 26th. సో ఇది కూడా మనం చెప్పుకుంది. 26th ఇది కూడా మళ్ళీ ఫార్ములాసే. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది మళ్ళీ ఫార్ములాస్ మీద. డే 50 ఫార్ములాస్. ఏం ఫార్ములాస్ అడిగాడంటే రైట్ ది ఫాలోయింగ్ ఫార్ములాస్ ఆఫ్ ఏపీ A11 A2 A3 నేమ్ ది టర్మ్స్ ఇన్ ఈచ్ టర్మ్. అంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ది nth టర్మ్ ఫార్ములా రాయాలి. A ప్లస్ n-1 ఇంటూ డి. అదేవిధంగా బి ఏమి, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్. ఇక్కడ ఇది రాసే ముందు మీరు ఒకటి రాయండి. ఇక్కడ ఏ అంటే ఏమి, ఫస్ట్ టర్మ్. ఎన్ అంటే ఏమి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. డి అంటే ఏమి, కామన్ డిఫరెన్స్. ఇవి రాసిన తర్వాత బికి వెళ్ళి బి గురించి ఫార్ములా రాయండి. అందులో ఉండే ప్రతి ఎన్ అంటే ఏమి, సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఏ అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్లో n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో n అంటే ఏమి, ఏ అంటే ఏమి, డి అంటే ఏమి మళ్ళీ రాయండి. ఎస్ఎన్ అంటే ఏమో కూడా రాయండి. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, nth టర్మ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్కి ఫార్ములాస్ ఒక 2 రాయండి. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఆర్ ఎగ్జాక్ట్ ఫార్ములా చెప్పాలంటే ఇది AN మైనస్ AN-1. ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా, కామన్ డిఫరెన్స్కి ఫార్ములా. ఇవి వాటి నుండి తయారైంది. సో బెస్ట్ ఆప్షన్ ఇది రాయడం. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇంకోటి కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను. ఇది నోట్ చేసుకోండి. డే ప్రాబ్లం నెంబర్ 27. ఇది కూడా మనం చెప్పుకున్నాం, డే 52లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 28th ప్రాబ్లం. ఇది చూడండి, డయాగ్రామ్ ఇచ్చేసాడు,
డయాగ్రామ్ ఇచ్చేసి 4 క్వశ్చన్లు అడిగాడు, దాన్ని మనం తయారు చేయాలి డయాగ్రాము. సో ఇక్కడ వచ్చి -3 ఉంది, ఇక్కడ వచ్చి 4. సో ఇది రఫ్ చేసేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ యొక్క షేప్, దీన్ని పారాబోలా అంటాం. మీరు బాగా గమనిస్తే ఇలాంటి క్వశ్చన్ మనకి చెప్పుకున్న ప్రతి పేపర్లోనూ వచ్చుండదు, గమనించారా. ఇది 4th పేపర్, మనం డే 91 నుంచి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాము. అందులో మ్యాక్సిమం 3 పేపర్స్లో ఈ క్వశ్చన్ ఉంది, బట్ వాల్యూస్ మార్చి క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు మార్చి అడిగాడు, కాబట్టి కొంచెం బాగా నేర్చుకోండి. సెకండ్ వన్ ఏమి, హౌ మెనీ జీరోస్ హ్యావ్, ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 zeros. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఆర్ ది జీరోస్. జీరోస్ ఆర్ -3 and 4. డయాగ్రామ్లోనే ఇచ్చారు, ఒకటి -3 అని, ఇంకోటి +4 అని. నెక్స్ట్ ఫోర్త్ వన్, సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్. ఫస్ట్ ఫార్ములా రాయండి, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇప్పుడు వాల్యూ ఫస్ట్ 3 -3 +4 ఎంత వస్తుంది, +1 వస్తుంది. ఇది ఆన్సర్. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 5 ఉంటాయి, చాయిస్ ప్రతి దానిలోని AB ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఎలా చేసాము ఈ వీడియోస్ అనేది, AB అనే ఆప్షన్స్ ఉంటాయి. ఏలో ప్రాబ్లం అన్నా చేయొచ్చు, మీరు బీలో ప్రాబ్లం అన్నా చేయొచ్చు. నేను అన్ని ఏలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా తయారు చేసిన ప్రాబ్లం. అయితే బై ఛాన్స్ కొన్నిటికి బి కూడా తగిలింది అయితే. ఓకేనా, కానీ నా సజెషన్ అయితే చెప్తా ఉండ, చూడండి, ఏలో ఉండేవన్నీ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29 ఏ చేయండి, అదే బెటర్. 30 కూడా అంతే, ఏనే చేయండి, ఏనే బాగుంటాయి సింపుల్గా. ఇప్పుడు 29లో ఏ చూశారనుకోండి, 3 + 2√5 సింపుల్ ప్రాబ్లం ఇచ్చేసారు. ఇది మనకి డే 2లో చెప్పుకున్నాం, సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చి 29B మనం చెప్పుకోలేదు. ఓకేనా, ఎందుకు అంటే ఇది ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుండి ఇస్తారు. మీకు ఈ విషయం కూడా తెలియాలి, అందుకని చెప్తాండా జస్ట్. నెక్స్ట్ 30లో ఏ వచ్చి మనకి డే 28లో చెప్పుకున్నాం మోడల్, సేమ్ మోడల్, వాల్యూస్ మార్చాడు. దాంతోపాటు ఎగస్ట్రాగా ఏమి ఇచ్చాడంటే, స్టూడెంట్ ఏ కనుక్కున్న ట్రైసెక్షన్ పాయింట్స్ ఇచ్చాడు, బి కనుక్కున్న ట్రైసెక్షన్ పాయింట్ ఇచ్చాడు. ఎవరు కరెక్ట్గా మెన్షన్ చేశారు అన్నది ఫైండ్ వచ్చేసి మీకు చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారనుకోండి, ఏ కరెక్ట్గా చెప్పాడో బి కరెక్ట్గా చెప్పాడో మీకు తెలుస్తుంది. ఏ ఆన్సర్స్ వస్తాయి ట్రైసెక్షన్ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఏ కరెక్ట్ అనుకున్నారనుకో, కింద మెన్షన్ చేయాలి స్టూడెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అని. అలా మెన్షన్ చేయలేదంటే 1 మార్క్ కానీ ½ మార్క్ కానీ కట్ అయిపోతుంది. అందువల్ల మీకు ఆ పాయింట్ ఖచ్చితంగా చెప్పేది, ఎందుకంటే ఆ ఆప్షన్ పెట్టాలి, అదే రాయాలి, ఏ కరెక్టా బి కరెక్టా. ఓకేనా, అది రాయలేదు. మామూలుగా అయితే మన ప్రాబ్లమ్స్ ఎక్కడా లేదు అలాంటివి, ఒకటే ఒక మోడల్ ప్రాబ్లం ఉంది టెక్స్ట్ బుక్లో. కానీ చెప్పాను కదా, సేమ్ అలాంటివే ఇచ్చి కొంచెం యాడ్ చేస్తా. అలా యాడ్ చేసిన పాయింట్ ఇది ఏబి. ఎవరు కరెక్ట్ చెప్తే సరిపోదు, ఇదేం పెద్ద కష్టం ఏం కాదు. చూస్తే మీకే తెలుస్తుంది ఎవరు కరెక్ట్ అని, ఆన్సర్ చేసినాక. చెయ్యకముందు అయితే చెప్పలేము. సో ఇప్పుడు నేను కూడా చెప్పలేను. క్లియర్. నెక్స్ట్ బి వచ్చి చెప్పలేదు. ఓకేనా, చెప్పా కదా ఏలో ప్రాబ్లమ్సే చేసేటట్టు చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ 31లో ఏ వచ్చి డే 65లో చెప్పుకున్నాం, సేమ్ ప్రాబ్లం. మనం ఏ ప్రాబ్లం అయితే చెప్పుకున్నామో అదే ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ బి కూడా చెప్పుకున్నాం, చూసారా అక్కడక్కడ తగులుతాయి. డే 45లో ఉంటుంది బి ప్రాబ్లం, 45 కాదు 48, సేమ్ ప్రాబ్లం. నా సజెషన్ అయితే ఏకే వెళ్ళండి, అన్నిట్లో హ్యాపీగా బాగుంటాయి ప్రాబ్లమ్స్ సింపుల్గా. నెక్స్ట్ 32
ఏ వచ్చి డే 78లో చెప్పుకున్నాం సేమ్ మోడల్. ఏం కనుక్కోమన్నాడంటే ఇక్కడ ఇన్స్టెట్ మీడియన్ అడిగాడు. సో మీడియన్ గురించి ప్రాబ్లం అనమాట. ఓకేనా, డే 78లో ఉంటుంది. జస్ట్ వాల్యూస్ మార్చి ప్రాబ్లం ఇచ్చాము దీనిలో. మీరు దాన్ని చూస్తా దీన్ని చేయండి, దాన్ని ఒకసారి చూసుకోండి. ఈ డేలో ఉండే ప్రాబ్లము సేమ్ అదే ప్రాసెస్లో ఈ ప్రాబ్లం చేశారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా బి అవసరం లేదు. నెక్స్ట్ డే 33. సో దీనిలో కూడా ఏనే చేయండి. డే వచ్చి 6, సేమ్ ప్రాబ్లం మనం ఏదైతే చెప్పుకున్నామో అది. అయితే బి కూడా మనం కొన్ని చెప్పుకున్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నా సజెషన్ ఆల్వేస్ ఏ బెస్ట్, సింపుల్గా అయిపోద్ది. ఏలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సింపుల్ ప్రాబ్లమ్సే. ఓకేనా, సో మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్ని 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. 2 ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి, కానీ క్వశ్చన్ నెంబర్ మార్చి అడిగారు అంతే, ఇంకేంటి. సో మన వీడియోస్లో మీకు అన్నీ ఉన్నట్లు, ఇబ్బంది లేదు. క్లియర్ సార్, ఇవన్నీ కూడా నీట్గా నోట్ చేసుకోండి. తర్వాత మీకు చెప్పిన విషయం గుర్తుందా, ఎగ్జామ్లో ఫస్ట్ 8 మార్క్స్ రాయండి. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్ నెంబరు సెక్షన్ అన్నీ నీట్గా మెన్షన్ చేసి నీట్గా రాయండి. 8 మార్క్స్ ఫస్ట్, తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్. ఎందుకంటే మనం 8 మార్క్స్ ఎండింగ్లో రాసామంటే టైం సరిపోదు. ఒకవేళ ఈ విషయంగా మీకు సందేహం ఉంటే మీ టీచర్స్ సార్ని కానీ మేడంని కానీ వాళ్ళకు కూడా ఒక్కసారి మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. క్లియర్, ఓకే, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకా 6 వీడియోస్ వస్తాయి. ఓకేనా, ఇంకా మీకు నెక్స్ట్ వీకే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బాగా రాయండి, బాగా చదువుకోండి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, పక్కనోడి మీద డిపెండ్ వద్దు. నా సజెషన్ ఎప్పుడు కూడా అదే చెప్తాను మా పిల్లలకు కూడా. పక్కనోడిని నమ్మి మనం ఎగ్జామ్ రాయకూడదు, మన ఎగ్జామ్ మనం రాసుకోవాలి. ఓకేనా, అన్నీ మనవి మనం తెచ్చుకోండి, మీ వస్తువులు మీరు తెచ్చుకోండి, మీ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర నీట్గా పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్లో ఏవి కూడా రాయకూడదు ఎక్సెప్ట్ హాల్ టికెట్ నెంబర్ తప్ప. క్వశ్చన్ పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ ఒక్కటే రాయాలి, ఇంకేమీ రాయకూడదు. క్లియర్ సార్, ఇంకా 6 వీడియోస్ వస్తాయి కదా, అవి రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదే విధంగా ఇప్పుడు నేను ఇచ్చిన ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ 2 చెప్తాను. ఓకేనా సార్, థ్యాంక్ యూ.